నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్. ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్. నగరంలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. డీటెయిల్స్ చూస్తే ఒంగోలు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో భద్రతను జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతతో పాటు ఎన్నికల కౌంటింగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ కి వచ్చే సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావడంతో పాటు వారికి కేటాయించిన విధులను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఆఫీసర్స్కి ఏజెన్సీకి ఎక్కడ ఎలా హవర్ యువర్ ఫీలింగ్ అది అంటే సెంట్రలైజ్గా చెప్పుకున్నారు కదా సార్, దాంట్లో వాళ్ళకి క్యాటర్ అదా some of the POG maintained within the 17 CCM POG అన్ని కోస్తే నాలుగు టేబుల్ ప్లస్ ఒక ఈటీపీ 4 టేబుల్ దగ్గర పెడతారు. ఇంకోటి 3 అండ్ 2 టాబ్లెట్స్ మైక్రోఫిజర్ కూడా అక్కడ కూర్చుంటారు ఉంటాడు కదా. ఒంగోలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నందు అగ్ని ప్రమాదం జరిగింది. నెల్లూరు బస్టాండ్ వద్ద గల ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నందు షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి. విద్యుత్ మీటర్ల వద్ద మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రికార్డు స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ బోర్డు కట్ చేయించి లాగా కరెంట్ ఆఫ్ చేయండి బ్రదరు. ఎవరో తెలియదు మనకి.
ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి వేడుకల్లో భాగంగా స్వామివారికి చందన అలంకరణ పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణ నడుమ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలను చేపట్టారు. జూన్ 1వ తేదీ శనివారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దాళార్చన పూజా కార్యక్రమంతో పాటు విశేష కార్యక్రమాలను చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలియజేశారు. భగవాన్ సుప్రీతో పంచగంగా ప్రకీర్తితా एवं पांचलोकमादाहयामि पुत्राः तेभ्यो नन्दसंतो भविष्यन्ते देवानन्दं वो वृणाय नमः ओं प्रचेतसाय नमः ओं रक्तां प्रदराय नमः ओं यादस्पतये नमः सरस्वती इंद्राणी मक्वभूतये वरुणाणी स्वस्तये यस्वाहुता कीर्णामन्यमानो मच्चम्मच्चोटो हवीमेः स्त्रीरङ्गैस्तुष्टवागं सस्तनोभिः विसेम देवगतं यदायुभोषतमन्नसलपञ्चजनातितर्जातामतिसृजनित्वम् ॐ सर्वे देवाः यत्रैजस्ततस्तु शिवं कर्मास्तु शिवः पक्षोस्तु शिवः तपस्तुन्तु కాదు
శ్రీ ప్రసన్న చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడుగా వేయించేసినటువంటి శ్రీ దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషంగా త్రయార్ణిక దీక్షతో ఈవో గారు 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. మొదటి రోజుగా సింధూరాభిషేకం, అంటే ఇవాళ సింధూరాభిషేకం జరుగుతుంది స్వామివారికి. రేపు విశేషంగా పంచామృత అభిషేకము మరియు ఉష్ట్రవాహన సేవ, వాస్తు హోమం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఎల్లుండి హనుమ జయంతి మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా పంచామృత అభిషేకము మరియు సువర్చలా కళ్యాణం విశేషంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు హనుమాన్ శోభాయాత్రను జూన్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు బజరంగ దళ్ ఒంగోలు కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ తెలియజేశారు. ఒంగోలులోని సంతపేటలో గల శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బజరంగ దళ్ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఒంగోలు నగరంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకి శోభాయాత్ర సంతపేట వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమవుతుందని తెలియజేశారు. అక్కడి నుండి నాటు బాబురావు పార్క్, నెల్లూరు బస్టాండ్, ప్రకాశం భవనం, ట్రంక్ రోడ్, ఆర్టీసీ బస్టాండ్, ఫ్లైఓవర్, మంగమూరు రోడ్, సిగ్నల్స్, చిట్టి ఆంజనేయ స్వామి టెంపుల్, రాజా పానగల్ రోడ్డు మీదుగా శివాలయం వరకు జరుగుతుందని అన్నారు. శోభాయాత్ర సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రధాన రహదారులని శ్రీరామనామస్మరణతో మార్మోగనున్నట్లు తెలియజేశారు. భక్తులందరూ స్వామివారి శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సత్సంగ ప్రముఖులు సోమ సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఇనమన మల్లూరి సీతారామయ్య, ఉపాధ్యక్షులు జిల్లాల మోడీ వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసరావు, ఈమని బాలరాం, భైరవేశ్వరానంద స్వామీజీ, శ్రీనివాస గుప్తా, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, వేమూరి చక్రధర్తో పాటు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు. దీంట్లో భాగంగా రేపు జూన్ 1వ తారీఖు వచ్చేటువంటి హనుమాన్ జయంతి ఈ పండుగని అందరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకొని మరుసటి రోజు ఆదివారం సాయంకాలం 4 గంటలకి మన ఈ సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలై ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ నుంచి ట్రంక్ రోడ్డు నుండి అద్దికి బస్టాండ్, అక్కడి నుంచి ఫ్లైఓవర్ కాడి నుంచి మంగమూరు రోడ్డు కాడి నుంచి సిట్టి ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడి నుంచి రాజాపానగల్ రోడ్డు, మనకి శివాలయం దగ్గర ఈ ఏదైతే ఈ జైత్ర యాత్ర ఉందో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ బైక్ శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో మనకి స్వామీజీలు సుమారుగా అఘోరీలు, మనకి శ్రీశైలం నుండి స్వామీజీలు, ఈ విధంగా సుమారుగా 10 మంది పైగా స్వామీజీలు పాల్గొంటున్నారు. అలాగే మహిళామూర్తులు పాల్గొంటున్నారు. మహిళామూర్తు ర్యాలీ జరుగుతుంది. దీంతోపాటు మనకు పంతులు వెహికల్ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, హిందూ సంఘాలు, దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా హుందాతనంగా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ పని చేయాలన్నా వాళ్ళ యొక్క అనుమతి కావాలి. మేము పోయి అడగంగానే వాడు ఆనందంగా అనుమతి ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళకి ముందుగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ హనుమాన్ జయంతి అనే కార్యక్రమం మన ఒంగోలుని కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మంచి స్పందన వస్తూ ఉంది. అంతకంటే స్పందనతోటి మన ఒంగోలులో ప్రతి ఒక్క హిందూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమం తెలిసిన తర్వాత మా స్వామీజీలు, మా అఘోరి స్వామీజీలు, నాగ సాధువులు, అదేవిధంగా మూత్రులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అర్ధనారీశ్వరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మనం చేయాలి, మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక 2000 బైకుల పైనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కుల సంఘాలకు కానివ్వండి, అన్ని అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి సందర్భంగా జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సంఘే శక్తే కలయుగే అని ఒక మనకు సామెత ఉంది. ఈ కలియుగంలో మనం సంఘటితంగా ఉంటే మాత్రమే కానీ మనం ఏ పని చేయలేము. మనం అందరూ కలిసికట్టుగా హిందువులందరూ అన్ని కుల సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణమైన పాత్రలు కావాల్సిందిగా హనుమ జయంతి సందర్భంగా ఆ రోజంతా వేడుకలు జరుపుకొని హిందూ సమాజం యావత్తు జూన్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సంతపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ యొక్క హనుమత్ శోభాయాత్ర ఈ రకంగా బైక్ ర్యాలీగా నడపబడుతుంది. ఒంగోలు పట్టణంలోని అన్ని కుల సంఘాలు కానీ, సమస్త హిందూ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్తు, మాతృశక్తి అన్ని విభాగాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దీని లక్ష్యం ముఖ్యంగా హిందూ సంఘటనే ధ్యేయంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో 50 మంది పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా కూడా సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మన ధర్మ గ్రంథాలైన రామాయణం, భారతం, భాగవతం, మహాత్ముల అలాగే దేవతల యొక్క జీవిత చరిత్రనే హిందూ సమాజానికి మూలాలు. ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని. కొత్తపట్టణం మండలం ఆలూరు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీ అభయాంజనేయ స్వామివారి భక్త బృందం ఆధ్వర్యంలో తొలి రోజు ప్రాతకాల సూక్త పారాయణ కార్యక్రమాలు చేపట్టారు. వారితో పాటు గణపతి పూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అంకురారోపణ వంటి కార్యక్రమాలను అర్చక బృందం నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ తొలి రోజు స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10:15 27 అడుగుల గ్రామరక్షణ అభయాంజనేయ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ అర్చకత్వంలో జరిగే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ప్రతి ఒక్కరికి కూడా పదవారి ఉండమ్మా
అటువంటి యొక్క ఆరోగ్యులతో కూడా విజయులతో కూడా మధ్యప్రదేశ్ అభయాజ్ఞేయ శ్రీ అభయాజ్ఞేయ స్వామి యాగశాల లైవ్లో వస్తుంది ఇప్పుడు లైవ్లో వస్తుంది ఎందుకు సాయంత్రం లైవ్లో వస్తుంది ఎందుకు సాయంత్రం లైవ్లో వస్తుంది ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.